అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తల్లి తండ్రి ఇద్దరూ లేకపోవటంతో అన్నా వదినల దగ్గరే ఉంటూ వాళ్ళనే తల్లిదండ్రులుగా భావిస్తున్న చెల్లెలికి పెళ్లి చేస్తే ఆమె సంపాదించే డబ్బు తమ చేతికి రాదని వచ్చిన సంబంధాలన్నింటినీ కూడా ఏదో ఒక వంక చెప్పి చెడగొడుతున్నారు అన్నా వదినలు. చివరికి ఆ చెల్లెలికి తన అన్నా వదినల నిజస్వరూపం తెలిసి వారికి ఎలా గుణపాఠం చెప్పింది అనేది ఈ కథలో విందామండి. కథ పేరు స్వయంవరం. రచించిన వారు అల్లాడ స్నేహలత గారు. మరి కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. హలో మిస్ లలిత గారు, బాగున్నారా అన్న పిలుపుకి ఆగి తలెత్తి చూసింది లలిత. ఎదురుగా 6 అడుగుల అందగాడు, అదే మనోహరమైన మందహాసం, అవే కాంతులు చిమ్మే కళ్ళు. ఎస్, అతనే, నో డౌట్ అనుకుని 2 సంవత్సరాల క్రితం పెళ్లి చూపుల్లో ఆ మనోహరమైన నవ్వుతోనూ ఆ కాంతులు వెదజల్లే కళ్ళతోనూ తన అంగీకారాన్ని సూచించి తనలో ఆశలు రేపి ఆఖరికి తమకన్నా ఎక్కువ కట్నం ఇస్తున్నవారు ఉన్నారని తనని నిరాకరించిన మనోహర్ ఇతనే కదూ అంటూ గుర్తుకొచ్చి లలిత చివ్వున మొహం తిప్పేసుకుని అడుగు ముందుకు వేసింది. లలిత గారు, ఒకసారి ఆగండి, ఒక్క మాట అంటున్న అతనితో మీతో నాకు మాటలేంటండి అంటూ ఆగకుండానే అందావిడ. ప్లీజ్ నా మాట వినండి. అంత కోపం ఎందుకండి, నిజానికి కోపం తెచ్చుకోవాల్సింది నేను అన్నాడాయన. వాట్, మీరా కోపం తెచ్చుకోవాల్సింది అంటూ కోపంగా అడిగింది లలిత. అవును, ఆనాడు పెళ్లి చూపుల్లో మీ మెరిసే కళ్ళతోనే పెళ్లికి సమ్మతిని తెలియజేసి నాలో ఎన్నో ఆశలు చిగురింపచేసి చివరికి నేను నచ్చలేదని నన్ను నిరాకరించింది మీరు కాదు. అందుకైనా సరే నాకేం కోపం లేదులేండి మీ మీద అన్నాడు మనోహర్. ఏంటి మీరనేది? మీరు కాదా మాకన్నా ఎక్కువ కట్నం ఇచ్చేవాళ్ళు ఉన్నారని నన్ను వద్దన్నది అంది లలిత. అయితే నేను విన్నది నిజమేనన్నమాట అన్నాడాయన. ఏంటి మీరు విన్నది అంటూ అడిగింది లలిత. చెప్తాను, ఇక్కడ కాదు, రోడ్డు మీద రుసరుసలాడుకుంటూ మాట్లాడుకుంటే అంతగా బాగుండదు. అలా పార్కులో కూర్చుందాం రండి. మీకిష్టమైతేనే, వీడు మోసగాడు కాదు అన్న నమ్మకం ఉంటేనే రండి. సదుద్దేశంతోనూ స్నేహభావంతోనూ అంటున్నాను. నా పైన పూర్తి విశ్వాసం ఉంటేనే రండి అన్నాడు మనోహర్. అతని సరళ స్వభావానికి, అతని మాటల్లో మృదుత్వానికి లలిత కోపం కాస్త తగ్గింది. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అన్న కుతూహల, ఆతృత కూడా ఆమెలో కలిగింది. పదండి అందావిడ. థ్యాంక్స్, నా మీద నమ్మకం కలిగిందన్నమాట అన్నాడు మనోహర్. ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళి కూర్చున్నారు. కొన్ని నిమిషాలు మౌనం. ఇప్పుడు చెప్పండి, మీరు విన్న విషయమేంటో అంటూ అడిగింది లలిత. మీ అన్నయ్య గారు మీకు పెళ్లి చేయటం ఇష్టం లేక వచ్చిన సంబంధాలన్నింటినీ కూడా తిరగ్గొడుతున్నారట. మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మీరు సంపాదిస్తున్న డబ్బు ఆయన చేతికి రాదని ఏదో ఒక వంకతో సంబంధాల్ని వెళ్ళగొడుతున్నారట. అది నేను విన్న విషయం అంటూ చెప్పాడు మనోహర్. నేను నమ్మను. గిట్టని వాళ్ళు వేసిన పుకారిది. అన్నయ్య ఎందుకలా చేస్తాడు అంది లలిత. ఏమో మరి, విన్నది నేను చెప్పాను. నమ్మటం నమ్మకపోవటం అనేది మీ ఇష్టం. నిజమో కాదో తెలుసుకోవాల్సింది కూడా మీరే. నాకు మాత్రం అంటూ ఆగిపోయాడు మనోహర్. నిజమనిపిస్తుందా అంటూ ఆత్రంగా అడిగిందావిడ. నా విషయంలో జరిగిందాన్ని బట్టి చూస్తే నిజమేననిపిస్తుంది. మీ విషయమా? అవును, మేము ఎక్కువ కట్నం ఆశించి మిమ్మల్ని నిరాకరించామని మీ అన్నయ్య గారు అబద్ధం చెప్పడాన్ని బట్టి నేను విన్నది కేవలం గిట్టని వాళ్ళు అన్న మాటలు కాదని, ఇందులో ఎంతో కొంత నిజం ఉందని నాకనిపిస్తుంది. నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నాను, మీరైతే ఏమీ అనుకోకండి అన్నాడు మనోహర్. లలిత ఆలోచనల్లో పడింది. ఇదివరకలో తన గురించి తను విన్న కొన్ని కామెంట్లు గుర్తుకొచ్చాయి. పాపం, బంగారు బొమ్మలా ఉంటుంది. అంతేకాదు, ఎంతో అణకువగల పిల్ల. ఈ కాలం పిల్లల్లా కాదు. ఎవ్వరైనా కళ్ళకద్దుకొని మరీ చేసుకుంటారు పెళ్ళి. అయినా సరే ఆ అమ్మాయి అన్నా వదినలు
ఆ అమ్మాయికి పెళ్లి జరగనివ్వరు. ఎందుకంటే పెళ్లి చేసి పంపిస్తే ఆ అమ్మాయి తెచ్చే జీతం డబ్బు వాళ్లకు దక్కదుగా. అందుకే వచ్చిన అన్ని సంబంధాలకి ఏదో ఒక వంక పెట్టి పెళ్లి చెయ్యకుండా ఊరుకుంటున్నారు. పాపం తల్లి తండ్రి ఉంటే ఇలా ఉండిపోయేదేనా అంటూ ఇలాంటి కామెంట్స్ తన చెవిదాకా చేరేవి. అప్పుడు అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు నిశితంగా ఆలోచిస్తే మనోహర్ విన్నది నిజమేనని తనకే అనిపిస్తుంది. నిజమే, అమ్మా నాన్న ఉండి ఉంటే తనని ఇలాగే వదిలేసేవారా? ఈ ఆలోచనలతోనే లలితకి కన్నీళ్ళొచ్చేశాయి. అది చూసి మనోహర్ కంగారు పడ్డాడు. అయ్యయ్యో, బాధపడకండి, మిమ్మల్ని రప్పించి బాధ పెట్టాను, సారీ అండి అన్నాడాయన. మీరు బాధ పెట్టలేదండి, నా పరిస్థితిని తలుచుకొని నేనే బాధపడుతున్నాను అందావిడ. వద్దండి, వద్దు, బాధపడి ప్రయోజనం ఉండదు. కాకతాళీయంగా ఇలా మనం కలుసుకోబట్టి మీకు ఈ రోజున అసలు నిజం తెలియజేసే అవకాశం కలిగింది అన్నాడు మనోహర్. అవునవును, లేకపోతే అన్నయ్య నన్ను ఏదో ఉద్ధరిస్తాడు అన్న భ్రమలోనే ఉండేదాన్ని. ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకునే అవసరం, సమయం వచ్చాయి అనుకుంది లలిత. కొన్ని కుటుంబాల్లోనైతే సంప్రదాయపరంగా వచ్చిన చాదస్తాలతోనూ అహంకారంతోనూ ఆడపిల్లలకు వాళ్ళ జీవితాన్ని గురించి ఆలోచించుకునే అవకాశమే ఇవ్వరు పెద్దవాళ్ళు. అంతా పెద్దవాళ్లే చూసుకుంటారులే అన్న నమ్మకంతో ఉంటారు చాలామంది ఆడపిల్లలు. అదే కొందరి పాలిట శాపమవుతుంది కాబోలు. ఏ వ్యక్తికైనా సొంత అభిప్రాయాలు ఉండటం ముఖ్యం. మరి కాలం ముందుకు దూసుకుపోతున్నా కాలానుగుణంగా మన జీవన వేగాన్ని పెంచుకోలేకపోతున్నాము. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటున్నాం. కాలంతో పాటు మన పద్ధతులు కూడా మార్చుకోవాలి. నిజమే అనిపించింది లలితకి. తన విషయమే తీసుకుంటే జీవితంలో ఎంత వెనుకబడిపోయానా అనిపిస్తుంది ఇప్పుడు. చదువు, సంస్కారం, అందం, సంపాదన అన్నీ ఉండి కూడా సొంత ఆలోచన లేకపోవటం వల్లే కదా తనకి ఈ దుస్థితి. అంతా అన్నా వదినలే చూసుకుంటారు అన్న గుడ్డి నమ్మకంతో ఉంది ఇన్నాళ్లుగా. ఈనాడు మనోహర్ కలవబట్టి అసలు నిజం బయటపడింది. లేకపోతేనా తనకు నిజంగానే సంబంధాలు చూస్తున్నామని మభ్యపెడుతూ ఏదో ఒక సాకుతో కలిసి రావటం లేదని నిరాశను నటిస్తూ తనను ఇంకెన్నాళ్ళు మోసం చేసేవారో ఈ అన్నా వదినలు అంటూ మనసులో ఆలోచించుకుంటుంది లలిత. ఏంటండి దీర్ఘాలోచన? మీ మనసుకు షాక్ కలిగించానా అన్న మనోహర్ మాటలకు లేదు లేదు, నా మనసుకు ఆలోచించటాన్ని నేర్పించారు అందావిడ. భలేవారే, ఇంక వెళ్దామా అన్నాడు మనోహర్. ఇద్దరూ లేచి పార్కు గేటు బయటికి వచ్చారు. నాదొక రిక్వెస్ట్ అండి అన్నాడు మనోహర్. చెప్పండి అందావిడ. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, రండి, ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్ళొచ్చు. ఎలాగూ ఇంత దూరం వచ్చారు కదా అన్నాడాయన. మళ్ళీ అతనే ఏంటి ఆలోచించుకోవాలా అంటూ నవ్వుతూ అడిగాడు. పర్వాలేదు, పదండి అంటూ తను కూడా నవ్వింది. అవును, మీరిక్కడే ఉంటున్నారా అంటూ అడిగింది లలిత. అవును, విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చేశాను అంటూ మనోహర్ ఇంటికి వచ్చాక లాక్ ఓపెన్ చేస్తూ ఉంటే అడిగింది లలిత. మీ అమ్మగారిక్కడ లేరా అంటూ. ఏం ఉందనుకుని వచ్చారా, లేకపోతే వచ్చేవారు కాదా అన్నాడతను. ఆహా, అలా అని కాదు, జస్ట్ తెలుసుకుందామని అంది లలిత. రండి అంటూ లోపలికి వస్తూ అన్నాడు మనోహర్. మీ మదర్ విజయవాడలోనే ఉంటున్నారా అన్న లలిత ప్రశ్నకు అతని మొహంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా మదర్ 6 నెలల క్రితమే హార్ట్అటాక్తో చనిపోయింది అంటూ చెప్పాడు మనోహర్. అయ్యో అలాగా, మరి మీ మిస్సెస్ అంటూ అడిగింది. నేను పెళ్లి చేసుకుంటే కదా నాకు మిస్సెస్ ఉండడానికి అంటూ నవ్వుతూ అన్నాడాయన. అదేంటి, మీకు పెళ్ళైపోయిందని విన్నానే అందావిడ. ఇది కూడా మీ అన్నయ్య గారు ప్లే చేసిన ట్రిక్ అయి ఉంటుందండి. అయ్యయ్యో సారీ, అనకూడని మాటేదో మనసులో ఆగకుండా బయటికి వచ్చేసింది. అది నా అభిప్రాయం సుమండి అన్నాడు మనోహర్. లలితకి అర్థమైపోయింది అతనికి పెళ్ళైపోయిందని అన్నయ్య చెప్పడం అబద్ధమని. ఎంత నాటకం, ఎంత వంచన! ఇప్పటికైనా తను కళ్ళు తెరుచుకునే సువర్ణావకాశం వచ్చింది. లేకపోతేనా ఇలా వంచబడుతూ జీవితాంతం సంపాదించే యంత్రంలా అన్నకి, వదినకి, వాళ్ళ పిల్లలకి చాకిరీ చేస్తూ
తన సంపాదనంతా వాళ్ళకే ధారపోస్తూ ఇప్పటిలాగే ఎప్పటికీ ఆర్థిక స్వాతంత్రం లేకుండా, తనదంటూ జీవితం లేకుండా మోడులాగా బతుకుని ఈడ్చాల్సొచ్చేది. ఏంటి, మీ అన్నయ్య గారిని అలా అన్నానని హర్ట్ అయ్యారా అన్నాడు మనోహర్. తల అడ్డంగా ఊపింది లలిత. లలిత గారు, మిమ్మల్ని ఆనాడు పెళ్లి చూపుల్లో చూశాక నాకు, అమ్మకు బాగా నచ్చేశారు. అమ్మ చాలా ముచ్చటపడింది. మీ అణకువని, వినయం, విధేయతని చూసి ఎంతో పొగిడింది. అంతేకాదు, మీ సంబంధం కుదురుతుందని మేమిద్దరం చాలా నమ్మకం, ఆశలు పెట్టుకున్నాం. ఏం చేస్తాం, అలా జరిగిపోయింది. ఇద్దరం కూడా చాలా షాక్కి గురయ్యాం. నాకింకే అమ్మాయిని చూడాలనిపించలేదు. నేను కొంత షాక్ నుంచి తేరుకున్నాక మళ్ళీ నా పెళ్లి ప్రయత్నాలు చెయ్యాలని అమ్మ ఆశపడింది. ఈలోగానే తనకు మరణం ముంచుకొచ్చింది. ఒంటరిగా మిగిలిపోయాను. ఇక విజయవాడలో ఉండాలనిపించక ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చేశాను. నాన్నగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. తల్లి, తండ్రి అన్నీ తానే అయ్యి నన్ను క్రమశిక్షణతో పెంచింది అమ్మ. అటువంటి అమ్మ ఆశ తీరకుండానే వెళ్ళిపోయింది, నన్ను ఏకాకిని చేసి అంటూ అతని గొంతులో ఆవేదన. అతని దీన పరిస్థితికి లలితకి కన్నీళ్ళొచ్చేశాయి. అది చూసి మనోహర్ మూడు మార్చుకొని నవ్వేస్తూ, వద్దండి, ఎదుటి వాళ్ళ కష్టాలకి, బాధలకి కన్నీళ్లు ఖర్చు చెయ్యకండి అన్నాడాయన. లలిత కనులు తుడుచుకుని అందిలా, మన కష్టాలకి వచ్చే కన్నీళ్ల కన్నా ఎదుటి వాళ్ళ కష్టాలకి హృదయం స్పందించి వచ్చిన కన్నీళ్లకే విలువ ఎక్కువండి అని. ఎస్, కరెక్ట్, ఆణిముత్యం లాంటి మాట చెప్పారు అంటూనే అతను లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లో టీ, బిస్కెట్స్ ఉన్న ట్రేని తీసుకొచ్చాడు. టీ తీసుకోండి అంటున్న అతనితో వద్దండి అంటూ మొహమాట పడింది. పర్వాలేదు, ఇక్కడికి వచ్చాక మా ఇంటికి వచ్చిన ఫస్ట్ గెస్ట్ మీరు, కాదనకండి అన్నాడు మనోహర్. స్వయం పాకమా అంటూ నవ్వుతూ అందావిడ. అవును, బయట తిండి తిని హెల్త్ ప్రాబ్లం తెచ్చుకోవటం ఎందుకని వంట అలవాటు చేసుకున్నాను అన్నాడాయన. గుడ్ హ్యాబిట్ అంటూ మెచ్చుకుందతన్ని. ఈసారి మళ్ళీ మనం కలుసుకుంటే మీకు లంచ్ అరేంజ్ చేస్తాను, నా పాక ప్రావీణ్యం చూద్దురుగాని అంటూ నవ్వుతూ అన్నాడాయన. ఎంత మంచి మనిషి అనిపించింది లలితకి. లలిత, మనం అనుకోని విధంగా ఇలా కలుసుకోబట్టి నిజం తెలిసింది గాని, లేకపోతే మన మనసుల్లో అపార్థాలు శాశ్వతంగా అలాగే ఉండిపోయేవి కదూ అన్నారాయన. అవును, అది నిజమే అంది లలిత. నేను గుర్తొచ్చినప్పుడల్లా కట్నానికి ఆశపడే కక్కుర్తి వెధవా అని తిట్టుకునేవారు కదూ నన్ను అంటూ పకపక నవ్వుతూ చెప్పాడాయన. భలేవారే, మరి మీరేమనుకునేవారో నా గురించి అంటూ తను కూడా నవ్వేస్తూ అడిగింది. ఏమో అంటూ భుజాలెగిరేశాడతను. నన్ను చెప్పమంటారా? రంభా ఊర్వశిని తనదల్నేలా రమణీమణిలా ఉంది అనుకుంది కాబోలు. నన్నే నచ్చలేదు అంది. బోడి అందమోనూ ఆవిడానో అనుకునేవారు కదూ అంటూ నవ్వింది లలిత. లలిత మాటలకు మనోహర్కి కూడా ఆగని ప్రవాహంలా వచ్చింది నవ్వు. చప్పట్లు కొడుతూ పకపక నవ్వుతున్న అతన్ని చూసి లలితకి ఎప్పటికీ ఇలా కలిసి నవ్వుతూ బ్రతికే భాగ్యం ఉంటే బాగుండు అనిపించిందావిడకి. మనోహర్ నవ్వి నవ్వి, అబ్బా ఎంత నవ్వించారండి, ఏమో అనుకున్నాను సుమా, చతురులే అన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది లలితకి. తనేమిటి, చిరకాల పరిచితుడైనట్టుగా మనోహర్తో అంత చనువుగా మాట్లాడేస్తుంది అనుకుంది. అవును మరి, అతని మృదు మధుర భాషణ, అతిథి సత్కారం తనని అలా మాట్లాడేటట్టుగా చేశాయేమో. ఇక వెళ్తానండి, చాలా థ్యాంక్స్ అంటూ చెప్పింది లలిత. ఎందుకో అన్నాడాయన. మీలాంటి ఉత్తమ వ్యక్తిని కలుసుకున్నందుకు, మీ సంభాషణ నన్ను, నా మనసుని ప్రభావితం చేసినందుకు అంది లలిత. మై గాడ్, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారే. పదండి, నేను కూడా వచ్చి మిమ్మల్ని ఆటో ఎక్కిస్తాను అన్నాడు మనోహర్. లలిత వద్దని వారిస్తున్నా వెళ్ళి ఆటోని పిలిచి ఎక్కించాడతను. ఆటోలో కూర్చున్న లలితకి మళ్ళీ మనసు నిండా ఆలోచనలు ముసురుకున్నాయి. అన్నయ్య నిజస్వరూపం బయటపడింది. అన్నా వదినల జిత్తులు కూడా తెలిసొచ్చాయి. నా అన్నయ్య దేవుడు లాంటివాడు అని ఇన్నాళ్లుగా తను భ్రమించిన తన అమాయకత్వం గుర్తించింది. ఇంకా నయం, ఇప్పుడైనా జాగ్రత్త పడు అంటూ అంతరాత్మ హెచ్చరించింది. లలిత ఇంటికి వచ్చేసరికి అన్నయ్య మోహన్ రావు ముందు హాల్లోనే
పేపర్ చదువుకుంటున్నాడు. మామూలుగా అయితే ఎంతసేపు అయిందన్నయ్య ఆఫీస్ నుండి వచ్చి అంటూ నవ్వుతూ పలకరించేది. అలా కాకుండా తలదించుకొని వెళ్ళబోయింది. ఏమ్మా లేట్ అయిందే, బస్సు అందలేదా, ఆటోలో వచ్చావు అంటూ పలకరించాడు అన్నయ్య. అంది ముభావంగా. అలా ఉన్నావేం, ఒంట్లో బాగుండలేదా అన్నాడు అన్నయ్య. ఈ ఆప్యాయతకేం తక్కువ లేదు అంటూ మనసులోనే నిరసనగా అనుకుందావిడ. తలనొప్పి అంటూ ఆ 4 అక్షరాల సమాధానం చెప్పడానికి కూడా మనస్కరించలేదు లలితకి. అంత ఏహ్యాభావం ఏర్పడింది అన్నగారి మీద. అయ్యో అలాగా, మరి మీ వదిన పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళిందే, వంట నిన్ను చెయ్యమంది, నువ్వేమో తలనొప్పి అంటున్నావు అంటూ నొచ్చుకున్నాడాయన. పర్వాలేదులే, కొంచెం సేపాగి చేస్తాను అనేసి లోపలికి వెళ్ళింది. ఈవిడ గారికి వారానికి 4 సినిమాలు కావాలి అంటూ కసిగా అనుకుంది వదినని గురించి. నా సంపాదన కూడా గుంజుకోబట్టే కదా ఈ విలాసాలు, ఈ ఆడంబరాలును. అన్నయ్య ఒక్కడి సంపాదన వల్ల తీరేవా ఈవిడ గారి సరదాలు? పైగా తాహతకు మించిన గొంతెమ్మ కోరికలు కూడాను. ఎప్పుడైనా అలసిపోయి వచ్చింది కదా అని ఒక్కరోజైనా తను ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఒక్క కప్పు టీ చేసి కూడా ఇవ్వలేదు. నాకే అమ్మ వండుంటేనా? ఆఫీస్ నుండి వచ్చేసరికి ఆదరంగా పలకరించి తనకు ఏం కావాలో అవన్నీ సమకూర్చేది. తల్లిని తలుచుకోగానే లలితకు దుఃఖం ముంచుకొచ్చింది. డ్రెస్ అయినా మార్చుకోకుండా మంచం మీద వాలిపోయింది. అరగంట పాటు ఆగకుండా వచ్చిన దుఃఖం తన మనసు భారాన్ని కొంత తగ్గించింది. లేచి వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్లు తాగి వంట మొదలుపెట్టింది. భోజనాల దగ్గర కూడా అన్నా వదినలతో, పిల్లలతో రోజులాగా సరదాగా స్పెండ్ చేయలేకపోయింది. భోజనం కూడా సరిగ్గా చేయలేకపోయింది ఆవిడ. అదేంటమ్మా సరిగ్గా తినటం లేదే అని అన్నగారు ప్రేమ ఒలకబోస్తే, కడుపు నిండా తినమ్మా, సరిగ్గా తినకపోతే వదిన సరిగ్గా తిండి పెట్టలేదు అని అందరూ నన్నాడిపోసుకుంటారు అని వదినగారు సాగదీసుకుంది. బాగానే తిన్నాన్లే వదినా, అయినా ఒక్కరోజు సరిగ్గా భోజనం చేయనంత మాత్రాన నీకు నింద రాదులే అంది లలిత. 2-3 రోజులు గడిచినా లలిత మామూలు మనిషి కాలేకపోయింది. ఇంట్లో అందరితోనూ కలవలేకపోయింది. తన గదిలోనే ఉండిపోయి ఆలోచనలతో సతమతమైపోతోంది. తను పుట్టి పెరిగి ఆడి పాడి మసలిన ఈ ఇల్లు ఇప్పుడు పరాయి ఇల్లుగా అనిపిస్తోంది. స్వేచ్ఛగా మసలలేకపోతోంది. తనకెవ్వరూ లేరు, ఒంటరిదాన్ని అన్న ఫీలింగ్ కలుగుతోంది. ఆ రోజు ఆఫీస్ నుంచి మోహన్ రావు ముందుగానే వచ్చి ఉన్నాడు. లలిత ఆఫీస్ నుండి రాగానే, మీ వదిన ఈవేళ కూడా సినిమాకి వెళ్ళిందమ్మా అన్నాడాయన నవ్వుతూ. అంటే వంట చేయమనేగా దానర్థం అనుకుందావిడ మనసులో. మామూలేగా అంటూ నిరసనగా, నిర్లక్ష్యంగా, కొంచెం కోపంగా కూడా అనేసి చకచకా లోపలికి వెళ్ళిపోయింది లలిత. మోహన్ రావుకి చెల్లెలి ధోరణి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ మధ్య చెల్లెలిలో మార్పు కనిపిస్తోంది. ఇదివరకటిలా చనువుగా ఉండటం లేదు. ఎందుకో మరి అనుకున్నాడాయన. లలిత పని ముగించుకొని స్నానం చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. మోహన్ రావు చెల్లెలి దగ్గరికి వచ్చాడు. లలిత, నువ్వు 2-3 రోజుల నుంచి మామూలుగా ఉండటం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండిపోతున్నావు. ఏంటి సంగతి అంటూ అడిగాడు. అవునన్నయ్యా, నా గురించి, నా జీవితం గురించి ఆలోచించుకోవాల్సిన సమయం, అవసరమూ వచ్చాయి అంటూ నదురు బెదురు లేకుండా మనసులోని మాట చెప్పేసింది లలిత. మోహన్ రావు తెల్లబోయాడు చెల్లెలి మాటలకి. నీ మాటలు నాకు విచిత్రంగా ఉన్నాయమ్మా ఈవేళ అన్నాడాయన. సరేగానన్నయ్య, ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? అడుగన్నయ్యా. 2 సంవత్సరాల క్రితం విజయవాడ సంబంధం వచ్చింది గుర్తుందా? గుర్తుంది. ఇప్పుడు ఆ సంగతెందుకు? వాళ్ళు కట్నం ఎక్కువ ఆశించారని అతనికి పెళ్ళైపోయిందని చెప్పావు గుర్తుందా? అవును, గుర్తుంది. అప్పుడు నువ్వు చెప్పిన మాట నిజమా, అబద్ధమా అంటూ సూటిగా చెల్లెలు ప్రశ్నించేసరికి మోహన్ రావు కంగు తిన్నాడు. నోట మాట రాలేదు. చెప్పన్నయ్యా, నిన్నింకే ప్రశ్నలు వెయ్యను, కారణాలు అడగను. ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పన్నయ్యా అందావిడ. మోహన్ రావుకి అర్థమైపోయింది. ఎలా తెలిసిందో గాని లలితకి 2 సంవత్సరాల క్రితం తను చేసిన మోసం గురించి తెలిసిపోయింది. ఇప్పుడు నిజమేనని ఇంకొక అబద్ధం చెప్తే
ఇంకా మోసం చేసినట్టు అవుతుందని భావించి, నిజం కాదమ్మా అన్నాడాయన. చాలన్నయ్యా, ఇంకేం చెప్పక్కర్లేదు. నాకు అతను నచ్చలేదని కూడా వాళ్ళకి చెప్పావు కదూ అంది చెల్లెలు. మోహన్ రావు తలదించుకున్నాడు. లలిత మనసు కరిగిపోయింది. అన్నయ్య అలా తలదించుకొని అపరాధిలా తన ముందు నిలబడటం చూడలేకపోయింది. స్త్రీ సహజమైన జాలి అన్న భావం లలిత మనసుని ఆవరించింది. ఇన్నాళ్ళు తనకు అండగా నిలిచిన అన్నయ్య కదా ఇలా తలదించుకొని నా ముందర ఉన్నది అనిపించింది లలితకి. వద్దన్నయ్యా, బాధపడకు. నువ్వు బాధపడితే నేను మాత్రం చూడగలనా అన్నయ్య? ఇన్నాళ్లుగా నా అన్నయ్య దేవుడు, నా గురించి తనే అన్నీ ఆలోచిస్తాడు, నా బాధ్యతంతా తనే చూసుకుంటాడు అనుకొని నా గురించి, నా ఫ్యూచర్ గురించి నేను ఆలోచించకపోవటమే నేను చేసిన తప్పు కదన్నయ్యా అంటూ చెల్లెలు మామూలుగా అంటున్నా మోహన్ రావుకి మాత్రం ఆవిడ మాటలు షూలాల్లా మనసుకు తగిలాయి. ఇంతలో భార్యాపిల్లలు రావటంతో ఆ టాపిక్ అంతటితో ముగిసిపోయింది. ఆ రాత్రే మోహన్ రావు తన భార్యతో లలితకి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాటకి బాంబు పేలినట్టుగా అదిరిపడింది కమల. ఇంత సడన్గా మీకీ బుద్ధి ఎలా పుట్టింది? ఇప్పుడు పెళ్ళంటే మాటలా? డబ్బు కావొద్దు అంది. ఎందుకు కావొద్దు? కావాలి. ఎక్కడుంది మరి అంత డబ్బు? లేకపోతే ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టి చెయ్యాలి. అంటే మీ ఉద్దేశం? ఇంకా అర్థం కాలేదా? ఇంట్లో బంగారం, వెండి అన్నింటినీ కూడా క్యాష్గా మార్చేస్తాను. నేను చచ్చినా ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? నా ఒక్కడి సంపాదనతోనే వచ్చాయా ఇవన్నీ? లలిత సంపాదనంతా దిగమింగాం కదా అన్నాడాయన. ఎన్నైనా చెప్పండి, నా నగలు అవి అమ్మడానికి మాత్రం నేను ఒప్పుకోను అంది కమల. నువ్వు ఒప్పుకునేదేమిటి? వాళ్లతో వీళ్లతో పోటీపడి మరీ దుబారా చేయించావుగా. చేతిలో అవసరానికి సరిపడే డబ్బు లేకుండా చేశావు. అసలు నాది బుద్ధి తక్కువ. నీ వెధవ సలహాలు విని వచ్చిన మంచి మంచి సంబంధాలన్నింటినీ కూడా తిరగ్గొట్టాను అన్నాడు మోహన్ రావు. సలహాలిచ్చినప్పుడేమో అవునేవ్, నిజమేనేవ్ అని నా సలహాలు పాటించి ఇప్పుడేమో వెధవ సలహాలిచ్చావని నన్నంటారేం అంది కమల. చెప్పాను కదా అప్పుడు నా బుద్ధి తక్కువైంది అని అన్నారాయన. మీ చెల్లెలు మీరు నేను వచ్చేటప్పటికి మొహాలు వేళ్లాడేసుకుని ఉంటే ఏమోలే అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతోంది. నేను లేకుండా చూసి ఏమేం చాడీలు చెప్పిందో మీ ముద్దుల చెల్లెలు నా మీద అందావిడ. అనవసరంగా దాన్ని అనుమానించకు అన్నాడు మోహన్ రావు. మీ అమ్మగారు మీ నాన్నగారు చచ్చి ఈవిడ గారిని నా నెత్తిమీద పెట్టారు. గుదిబండను మెడకు తగిలించుకున్నట్టుగా ఉంది అందావిడ. నోర్ముయ్ అంటూ అరిచాడు మోహన్ రావు. పక్క గదిలో నుంచి అంతా వింటూనే ఉంది లలిత. మనసు భారమైపోయింది. తను వీళ్ళకి గుదిబండా? అంత భారమైపోయానా? తను సంపాదించిందంతా అనుభవించి తనకు ఖర్చు పెట్టాలి అనేసరికి గుదిబండనయ్యానా? ఇంత అన్యాయమా? నన్ను వీళ్ళకి భారంగా వదిలి మీరెందుకు వెళ్ళిపోయారు అమ్మా, నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడ్చిందావిడ. పిచ్చిదానా, ఎందుకలా కుమిలిపోతున్నావు? నీ మనసును హరించిన మనోహర్ నీకుండగా నీకెందుకీ బాధ? నీ గురించి ఆలోచించుకోవలసిన సమయం వచ్చిందన్నావుగా, ఆలోచించుకోమరి అంటూ ఆత్మ ప్రబోధం. లలిత కనులు తుడుచుకుంది. అవును, ఆలోచించాలి, నిర్ణయించుకోవాలి. తనని చూశాక ఇంకే అమ్మాయిని చూడటం ఇష్టం లేదని మనోహరే చెప్పాడుగా. అంటే తన మనసులో ఇంకా తనే ఉన్నట్టు కదా. ఆ ఒక్క మాట చాలు తన జీవిత బాటను తను ఎన్నుకోవటానికి. తనే స్వయంగా నిర్ణయించుకొని తన జీవితాన్ని తనే చక్కదిద్దుకోవాలి దృఢంగా నిశ్చయించుకుంది లలిత. మనోహర్ రూపం కళ్ళల్లో మెదిలింది. ఆనాడు తను అన్న మాటకి చప్పట్లు కొడుతూ పకపకా నవ్వుతున్న అతని మనోహరమైన రూపం కనుల ముందు సాక్షాత్కరించింది. ఎంత సహృదయుడు, ఎంత సంస్కారవంతుడు! అవకాశం వచ్చినా కూడా మ్యారేజ్ ప్రపోజల్ తన దగ్గర తేలేదు. ఒక్క మాట కూడా పరిమితి మించి మాట్లాడలేదు. మర్యాద చేసి సగౌరవంగా పంపించాడు. ఇంకా ఆడపిల్లని కదా అని సిగ్గుపడి సంకోచిస్తూ కూర్చోకూడదు. తనే చొరవ చేసి ముందడుగు వెయ్యాలి. ఒక విధంగా ఇది స్వయంవరం. తన స్వయంవరం తనే ప్రకటించుకోవాలి. దృఢంగా నిశ్చయించుకొని గుండెను తేలికపరుచుకుంది లలిత. టాక్సీలో నుండి దిగుతున్న లలిత మనోహర్లని
మెడలో పూలదండలతో చూసిన మోహన్ రావు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. లోపలికి వచ్చాక చెల్లెలితో ఇలా అన్నాడు, ఈ విధంగా నాకు గుణపాఠం చెప్పావన్నమాట అని. గుణపాఠం చెప్పడం కాదన్నయ్యా, నీ గుండె బరువును దించటం. ముందు మమ్మల్ని దీవించన్నయ్యా అంటూ లలిత మనోహర్ వంగి జంటగా అతని పాదాలకు నమస్కరించారు. అన్నయ్య, నన్ను క్షమించు, తెగువ చూపాను. ఆ రాత్రి నీకు వదినకు జరిగిన ఘర్షణ విన్నాను. మీకు భారం కాకూడదు అనుకుని సాహసించి నేనంటే ఇష్టపడుతున్న మనోహర్కి నా నిర్ణయం తెలియజేశాను. నాక్కూడా అతనంటే ఇష్టమని నీకు తెలుసుగా. ఒక విధంగా స్వయంవరమే అనుకో. ఆడంబరంగా ఖర్చుపెట్టి బాజా భజంత్రీలతోనో బంధుమిత్రులతోనో అట్టహాసంగా చేస్తేనే పెళ్లి కాదు. మనసులు కలిసి తోడు నీడగా బ్రతకాలి అనుకున్నాం. మా మనస్సాక్షే మాకు అగ్నిసాక్షి. గుడిలోని దేవుడే మా పెళ్లికి సాక్షి. ఏ ఆడపిల్ల చెయ్యని సాహసం చేశానేమో, నన్ను క్షమించన్నయ్యా అంది లలిత. లేదమ్మా, సాహసం చేశావేమో గాని తప్పు మాత్రం చెయ్యలేదు. తప్పు చేసింది నేను. మీ ఇద్దరి పట్ల అపరాధం చేశాను. మీ ఇద్దరూ నన్ను క్షమించాలి అన్నాడు మోహన్ రావు. అతని మాటలకు, బావగారు, అంత పెద్ద పెద్ద మాటలు అనకండి. గతం వద్దు, పెద్దవారు. మీరు మా ఇద్దరినీ మనసారా దీవించాలి అన్నాడు మనోహర్. అవును, ఇంతకీ మీరు అంటూ ఆగిపోయాడు మోహన్ రావు. ఎలా కలుసుకున్నామనేగా, తర్వాత అంతా వివరంగా చెప్తానన్నయ్య. వదినా, నువ్వు అన్నయ్య పక్కన నిలబడు. మరోసారి జంటగా మా జంటను ఆశీర్వదించండి అంది లలిత. వస్తానమ్మా, ఒక్క నిమిషం అంటూ కమల పూజ గదిలోకి వెళ్ళి అక్షింతలు తెచ్చి తను సగం తీసుకొని భర్త చేతికి కొన్నిచ్చింది. ఇద్దరూ మనస్ఫూర్తిగా దీవించారు నిండు మనసులతో. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, స్వార్థంతో ఆలోచించిన అన్నా వదినలకు ఆ చెల్లెలు ఎలా గుణపాఠం చెప్పిందో. మరి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన అల్లాడ స్నేహలత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.